షాద్నగర్ పట్టణంలో 13/11/2025 రోజున ఎర్రవాణి అనే ఫిర్యాదు మనకు షాద్నగర్ పోలీసులు కంప్లైంట్ చేసింది. ఫిర్యాదు వివరాలు ఏమనగా, తన భర్త రాజశేఖర్ను అదే ఎల్లంపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి అతని అనుచరులు ఒక ముగ్గురు తీసుకొని వచ్చి తన భర్తను కిడ్నాప్ చేశారని మనకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసి అదే నైట్ నుంచి మనం టీంలు ఫామ్ చేసి సెర్చ్ చేస్తూ ఉన్న క్రమంలో వాళ్ళు నేరస్తులు ఎవరైతే వెంకటేష్ అతనితో పడుతున్న అతని అనుచరులందరూ కలిసి ఈ రాజశేఖర్ వాళ్ళ తమ్ముడు చంద్రశేఖర్ వాళ్ళ కూతురు భవాని తీసుకుపోయిందని ఒక మనసులో పెట్టుకొని ఇతను తీసుకుపోయి క్వశ్చన్ చేసే క్రమంలో అతన్ని కొట్టడం జరుగుతుంది. కొట్టిన క్రమంలో తను చనిపోతారు. చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకెళ్లి నవాబ్పేట శివార్లో పడేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం జరుగుతుంది. దీనిపై మనం టీములు ఫామ్ చేసి డెడ్ బాడీని నవాబ్పేట పోలీసుల సహకారంతో మనం లుకౌట్ సర్కిల్ నోటీస్ ఇష్యూ చేసిన దాని ప్రకారము అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ వెతుకుతున్న క్రమంలో ఈ రోజు మన బాడీ పోస్ట్ మార్టం వాళ్ళ బంధువులకు అప్పయిపోయిన తర్వాత మన షాద్నగర్ సిఐ గారు విజయ్ కుమార్ తన సిబ్బందితో బూర్ల చెక్ పోస్ట్ దగ్గర నమ్మదగిన సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఒక ఇన్నోవా క్రిస్టా వాహనంలో వెంకటేష్ మరియు శ్రీను అదేవిధంగా నరసింహ అనే ముగ్గురు వ్యక్తులు ఆ ఇన్నోవా క్రిస్టాలో వస్తూ ఉంటారు. వాళ్ళని ఆపి తనిఖీ చేయగా వాళ్ళు ఈ అఫెన్స్ చేసి వాళ్ళ కూతురును వాళ్ళ తమ్ముడు ఎత్తుకపోయిండు, దాంట్లో ఈయన పాత్ర ఎక్కువ ఉందన్నది మనసులో పెట్టుకొని ఈ విధంగా చేసిన అని చెప్పి ఒప్పుకోగానే తను నాకు ఇన్ఫర్మేషన్ చేయగానే వెళ్ళి వాళ్ళను అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి ఒక ఇన్నోవా క్రిస్టా కారు, అదేవిధంగా ఒక సెల్ ఫోను, ప్రెస్ ఐడి కార్డు, ప్రజామాల్ పైన ఒక ప్రెస్ ఐడి కార్డు ఉంది ఆయన దగ్గర, అదొకటి, అదేవిధంగా ఆర్సీ డాక్యుమెంటు 5,000 రూపీస్ వాళ్ళ వద్ద స్వాధీనపరచుకొని అదేవిధంగా వాళ్ళు రాజశేఖర్ చంపడానికి ఉపయోగించిన నైలాన్ తాడును కూడా స్వాధీనపరచడం జరిగింది. ఇదే క్రమంలో మా టీంలో ఏదైతే డిప్యూటీ చేసిన టీంలో వాళ్ళు సురేష్ ఈ వెంకటేష్ బావమరిది ఆ రోజు హత్య చేస్తాను ఎవరినైనా హత్య చేయాలనే ఉద్దేశంతో ప్రిపేర్ అయినప్పుడు దానికి సంబంధించిన నైలాన్ తాడు అదేవిధంగా పెట్రోల్ కొన్ని ఆ బండ్లో పెట్టడం జరిగింది. అతను కూడా మా టీం పోయి పట్టుకొచ్చారు. సురేష్ అదుపులో తీసుకున్నాం. అదే కాకుండా ఈ రాఘవేందర్ అండ్ శ్రీకాంత్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా వీళ్ళకు సహకరించి రాజశేఖర్ ఇల్లు చూపించి ఈ కుట్రలో భాగం పంచుకున్నారు. వీరే కాకుండా ఈ వెంకటేష్ తండ్రి రాములు అని ఎవరైతే ఉన్నారో అతడు కూడా ఈ మన కులం యాదవ్ తర్వాత వాళ్ళు దళితులు అనే ఒక దాంతో ఈ కొడుకుని ఇన్వెస్టిగేట్ ఎక్కువ ప్రోత్సహించింది కాబట్టి ఇతన్ని మొత్తం 7 members అదుపులో తీసుకొని కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో ఒక ఇన్నోవా క్రిస్టా కారు, ఒక టవేరా కారు, అదేవిధంగా 2 మోటార్ సైకిళ్ళు, ఒక 6,500 రూపీస్ క్యాష్, సెల్ ఫోన్ ఇవన్నీ స్వాధీనపరుచుకొని ఈ నిందితులందరినీ కూడా కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. గతంలోన కేసులు మళ్ళీ మేము వెరిఫై చేస్తాము. ఐపీ పెట్టిన కేసు ఉందని తెలిసింది. ఇంకా వేరే కేసులు ఏమన్నా వెరిఫై చేస్తాం. చంపిన తర్వాతనే పెట్రోల్ పోసి అంటే పెట్టి